హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నేను ఇచ్చిన క్వశ్చన్లో ఎవరికి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ జరిగింది? జస్టిస్ వి రామస్వామి 1993లో ఈయన మీద వచ్చే ఇంపీచ్మెంట్ ప్రాసెస్. బట్ ఆయన ముందే రిజైన్ చేసేసారు. సో ఇంపీచ్మెంట్ ప్రాసెస్ జరగలేదు. ఎస్. సో నో ఇండియన్ సిటీ మీట్స్ WHO ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి ల్యాన్సెట్ రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ రిపోర్ట్ చెప్పినటువంటి అంశాల ప్రకారం భారతదేశంలో ఏ నగరం కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినటువంటి స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ ప్రకారం లేదు. అంటే భారతదేశంలో ఉన్న నగరాలు అన్నీ కలుషితమైనటువంటి గాలితోనే ఉన్నాయి. అంటే మనందరం కూడా కలుషితమైన గాలి పీల్చుకుంటూ ఆనందంగా ఉత్సాహంగా ఉంటున్నాం అన్నమాట. అయితే ఈ WHO స్టాండర్డ్స్కి సంబంధించి 2021లో ఆ ఎయిర్ క్వాలిటీ గైడ్లైన్స్ అనేటటువంటి వాటిని యాక్చువల్గా అప్డేట్ చేశారు. దీని మీద గతంలో కూడా క్వశ్చన్ అడిగారు. అయితే ఈ WHO ఇచ్చినటువంటి ఈ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టాండర్డ్స్ అంటే అంతర్జాతీయ ప్రమాణాలను అనుకోండి. ఈ ప్రమాణాలు నాన్ బైండింగ్ ఇన్ నేచర్, అంటే అన్ని దేశాలు కూడా ఈ ప్రమాణాలు పాటించాలని లేదు, కానీ పాటిస్తే మంచిది. అలాగే ప్రస్తుతం ఈ ఇచ్చినటువంటి స్టాండర్డ్స్ గాను భారతదేశంలో ఏ స్టాండర్డ్స్ ఉన్నాయి, అలాగే దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు. ఇండియాకి సంబంధించి నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అని ఓ స్టాండర్డ్స్ పెట్టుకున్నాం మనం. ఈ స్టాండర్డ్స్ మన కలుషితానికి సంబంధించి, కలుషితమైనటువంటి గాలికి సంబంధించి ఏ అంశాలు చెప్తున్నాయి, ఇవన్నీ కూడా మనం ఈరోజు సెషన్లో చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకుంది, ఏ రీసెంట్ స్టడీ ల్యాన్సెట్ ప్లానెట్ హెల్త్ అనే ఒక రిపోర్ట్ వచ్చింది. ల్యాన్సెట్ ప్లానెట్ హెల్త్. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే భారతదేశంలో మనం పీల్చుకునేటటువంటి గాలంతా చాలా అద్భుతంగా లేదు, విపరీతమైనటువంటి కాలుష్యం ఉంది. పోనీ పల్లెటూరులో ఉందని అనుకుందామా అంటే అక్కడ కూడా కాలుష్యం చేస్తున్నాం మనము. ఎక్కడ పడితే అక్కడ మోటార్ వెహికల్స్, ఎక్కడ పడితే అక్కడేమో ఈ డొక్కు డీజిల్ వాహనాలు, సిటీలో కూడా ఆటోలని పూర్తి స్థాయిలో CNG చేసేటటువంటి ఆలోచన ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండట్లేదు. ఢిల్లీ లాంటి చోట చేసినా కూడా జనాభా పెరిగిపోయి విపరీతమైనటువంటి కాలుష్యం వచ్చి ఢిల్లీలో పెరిగినటువంటి కాలుష్యం కారణంగా 11.9 years లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఇలాంటి తరుణంలో మరొక రిపోర్ట్ ఏం చెప్తోందంటే కేవలం ఢిల్లీ కాదు నాయన, దేశంలో ఉన్నటువంటి అన్ని నగరాల్లోని కూడా విపరీతమైనటువంటి కాలుష్యం అనేటటువంటిది ఉంది. ఈ స్టడీ ఏం చెప్తుందంటే ఇండియాలో ఏ ప్రాంతము కూడా WHO, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినటువంటి లేదా ఆ సంస్థ సిఫార్సు చేసినటువంటి ప్రమాణాల ప్రకారం లేదు. ముందుగా కనుక మనం చూస్తే గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి. అసలు మనకి 2005లో కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, 2021లో కొన్ని గైడ్లైన్స్ మారాయి. పర్టికులర్ మ్యాటర్ అంటే ఏం లేదు, ధూళి కణాలు అని అంటాం. ఇది 2.5 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్నటువంటి ధూళి కణాలు జనరల్గా సంవత్సరానికి ఎంత ఉండాలి అంటే 10 ఉండాలి. 24 hours అయితే 25 ఉండొచ్చు. అదే 2025లో వాటిని ఇంకా తగ్గించారు, 5, 15. అంటే ధూళి కణాలు ఒక ప్రాంతానికి లేదా ఒక యూనిట్ ఏరియాకి ఎంత ఉండొచ్చు అనేది చూస్తారు. దాన్ని PM 2.5 అని అంటారు. అలాగే ధూళి కణాలు కొంచెం పెద్దవి ఉంటే దాన్ని పర్టికులర్ మ్యాటర్ 10 అని అంటారు. ఇవి ఈ స్టాండర్డ్స్లో ఉండాలి. అలాగే ఓజోన్ అనేది పైన ఉంటే మంచిది. మనకి మనం నివసించే ప్రాంతాలకు దగ్గరగా ఓజోన్ ఉంటే కనుక అది కాలుష్యంతో సమానం. ఇది పీక్ సీజన్లో అసలు 0 ఉండాలట. 2021లో మాత్రం 60 ఉండొచ్చు అని చెప్తున్నారు. దాని తాలూకా డెన్సిటీ అని అనుకోండి. 8 hours సంబంధించి అంటే రోజులో ఒక 1/3 వంతు 100 ఉండాలి. అలాగే NO2 నైట్రోజన్ డయాక్సైడ్ ఇక ఎంత ఉండాలి, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. సో అంటే ఏ వాయువు మొత్తం గాలిలో ఏ కలుషితమయ్యేటటువంటి వాయువు ఎంత పర్సంటేజ్ ఉండాలి అనేటటువంటి అంశాలు చెప్పారు. ఈ యొక్క లెవెల్స్కి సంబంధించి అంటే ఈ 2021 లెవెల్స్కి సంబంధించి భారతదేశంలో ఏ నగరం కూడా ఈ యొక్క ప్రమాణాలకు అనుగుణంగా లేదు. అంటే ఆల్ సిటీస్ ఇన్ ఇండియా they are with polluted air, or all the people who are living in those cities, we are taking or we are breathing that polluted air and we are also becoming polluted. అయితే పర్టికులర్ మ్యాటర్ అనేటటువంటిది యాన్యువల్ మీన్ కాన్సన్ట్రేషన్ అనేది ఈ క్యూబిక్ మీటర్స్ ఇవి చెప్తాం కదా. సో దీనికి ఇంత ఉండాలి, 5 మైక్రాన్స్. 2005లో ఇలా ఉండాలి. ఆ పైన ఇచ్చినటువంటి లిస్టే మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. కొత్త అంశం అయితే ఏం కాదు. ఓజోన్ అయితే పీక్ సీజన్లో కాన్సన్ట్రేషన్ 60 మిల్లీగ్రామ్స్ అనేటటువంటి దానికి తగ్గకూడదు. PM10 SO2 CO.
అయితే నాన్ బైండింగ్ ఇన్ నేచర్. WHO ఇచ్చినటువంటి ఈ ఎయిర్ క్వాలిటీ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చట్టబద్ధం కాదు. అంటే ఏ దేశము కూడా తను కావాలని అనుకుంటే పాటించవచ్చేమో, కానీ ఇదేదో అంతర్జాతీయ ప్రమాణాలు కాబట్టి ప్రతి దేశం కూడా చట్టబద్ధంగా దీన్ని పాటించాలి అలాంటివి ఏమీ లేవన్నమాట. అయితే ఆయా దేశాలు కావాలి అని అనుకుంటే దీని మీద ఒక చట్టం చేసి వీటిని పాటించేలాగా చేయొచ్చు. అయితే ఈ గైడ్లైన్స్ ఎలా ఇచ్చారంటే ఖచ్చితంగా దీన్ని మల్టిపుల్ కంట్రీస్ నుంచి సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా దీన్ని స్వీకరించారు. ఇవి ఎందుకు అంటే బేసికల్గా కాలుష్యం అనేటటువంటిది పెరుగుతూ ఉంటే రకరకాల జబ్బులు వస్తాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కానీ, ముక్కు గారడం కానీ, లేదా నేను ఢిల్లీ వెళ్ళి ఒక 3-4 ఇయర్స్ ఢిల్లీలో ఉన్నాను. ఆ టైంలో నాకు అంతకుముందు చాలా అద్భుతంగా ఉండేది ముక్కు, అంటే ఫిజికల్గా కాదు నార్మల్గా. అక్కడ నుంచి వచ్చిన తర్వాత డస్ట్ అలర్జీ వచ్చింది. ఇప్పుడు నేను బయటికి పోవాలన్నా మాస్క్ పెట్టుకునే పోవాలి, మాస్క్ లేకుండా పోలేను. మాస్క్ లేకుండా పోతే తుమ్ములు వస్తాయి, 1-2 కాదు, 30-40 వస్తాయి ఎట్ ఏ టైం. సో కాబట్టి ఇంక ఇది జీవితాంతం ఉంటుంది, మనం ఏం చేసినా డస్ట్ అలర్జీ పోదు. కొంచెం డస్ట్ తగిలిందంటే ఇంక అంతే సంగతి. సో కాబట్టి ఇలాంటివి ఇది ఇంకా చిన్నది. ఇది ఏ లంగ్స్కో సాధారణంగా కొంతమంది బాగా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి లంగ్స్కి పట్టేస్తూ ఉంటుంది. చిన్నపిల్లలకైతే నెమ్ము వస్తుంది, న్యూమోనియా, రకరకాల వస్తాయి. సో కాబట్టి ఎయిర్ పొల్యూషన్ చాలా ఇబ్బంది. ఎందుకంటే గాలి పీల్చకుండా ముక్కు మూసుకొని ఉండలేంగా, మూసుకుంటే పోతాం ఆబ్వియస్గా. సో నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అని మనం ఒకటి పెట్టుకున్నాం ఇండియాలో. ఇదేంటంటే క్వాలిటీ ఆఫ్ ఎయిర్, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో ఎలా ఉండాలి అనేటటువంటి దానికి సంబంధించి. ఇది మన దేశంలో ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ని 1981లో తీసుకొచ్చాం. దీంట్లోనే భాగంగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని ఒకటి ఉంది. ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ పైన చెప్పినటువంటి యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ అనేటటువంటి దానికి ప్రమాణాలను నిర్వచిస్తూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కరెంట్ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయంటే మన దేశంలో ఇంకా ఎట్లా ఉన్నాయి. ఇండస్ట్రియల్ అండ్ రెసిడెన్షియల్ ఏరియాలో అయితే సల్ఫర్ డయాక్సైడ్ ఇంక ఎంత ఉండాలి, నైట్రోజన్ డయాక్సైడ్ ఎంత ఉండాలి, పర్టికులేట్ మ్యాటర్ 10 ఎంత ఉండాలి, 2.5 ఎంత ఉండాలి, ఓజోన్ ఇంకో ఎంత ఉండాలి. కొన్నేమో WHO స్టాండర్డ్స్కి సరిపోతాయి, కొన్ని సరిపోవు. అలాగే లెడ్, కార్బన్ మోనాక్సైడ్, అమోనియా, బెంజీన్, బెంజో, పైరిన్, ఆర్సెనిక్, నికిల్ చాలా చెప్పాం మనం. WHO కన్నా ఎక్కువే చెప్పాం. కానీ ఏ స్టాండర్డ్స్లోని కూడా భారతదేశంలో ఈ యొక్క కాలుష్యం కలిగించేటటువంటి గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాయువులు అవి తగ్గట్లేదు. బికాజ్ పాపులేషన్ ఈజ్ హ్యూజ్. బేసికల్గా చాలామంది చైనాని భారతదేశాన్ని ఈక్వేట్ చేస్తారు, కానీ చైనా భారతదేశం కన్నా 3 రెట్లు పెద్దది. మీకు తెలుసో తెలీదో విస్తీర్ణంలో. సాధారణంగా మీరు తీసుకుంటే అతిపెద్ద దేశం రష్యా ప్రపంచంలో. భారతదేశం 1 ఎకరా ఉంటే రష్యా 5 ఎకరాలు ఉంటుంది. అంటే రష్యా 5 రెట్లు పెద్దది. రష్యా తర్వాత అతిపెద్ద దేశం కెనడా. పోనీ కెనడా కొంచెం మంచుతో కప్పబడి ఉంటుంది. 3వ అతిపెద్ద దేశం చైనా. భారతదేశం 1 ఎకరా ఉంటే చైనా మనకన్నా 3 రెట్లు ఎక్కువ భూభాగం ఉంటుంది. దాని తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకన్నా 2.5 రెట్లు ఎక్కువ ఉంటుంది. మరి భారతదేశం కన్నా చైనా 3 రెట్లు పెద్దదైనప్పటికీ చైనాలో ఉన్న జనాభా కన్నా భారతదేశం జనాభా పెరిగిపోతుంది. ఇంకా మన వాళ్ళు ఏమంటున్నారు, 3 పిల్లల్ని కానండి, 2 పిల్లల్ని కానండి, లేదంటే డెమోగ్రఫిక్ డివిడెండ్కి తేడా వస్తుంది. డెమోగ్రఫిక్ డివిడెండ్ పక్కన పెట్టండి రా నాయన. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పాపులేషన్ పెరిగిపోతే ఈ దేశంలో రవాణా సౌకర్యాలు, త్రాగునీరు, మురుగునీరు, వేస్ట్ మేనేజ్మెంటు, సిటీస్లో ఉన్నటువంటి పొల్యూషన్ లెవెల్స్, మనం కొనుక్కునే వాహనాలు, డీజిల్ ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు, ఉండడానికి ఇల్లులు, తినడానికి తిండి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. అరే జీడిపి 1% తగ్గిన తర్వాత సంగతి. అసలు ఇంత జనాభాని మొయ్యాలా దేశం? మళ్ళీ ఏ మహాభారత యుద్ధం లాంటిదో వచ్చి ఏదో మన భగవద్గీతలో చెప్తారు కదా, యదా యదా హి ధర్మస్య జ్ఞానేద్భవతి భారత అని చెప్పి మళ్ళీ దేవుడు రావాలి ఇంత జనాభాని తీసేయడానికి. ఇంత జనాభా ఈ దేశం తట్టుకోగలదా? అది సమస్య. రానున్నటువంటి రోజుల్లో 140 కోట్లు ఉన్నటువంటి జనాభా 180 కోట్లకి వెళ్తుందని అంచనా. మన దేశంలో ఉన్న వనరులు కానీ, లేదా మన దేశంలో ఉన్నటువంటి పంట నేలలు కానీ, మన దేశంలో ఉన్నటువంటి త్రాగునీరుకి సంబంధించినటువంటి నదులు కానీ ఇవన్నీ సరిపోతాయా? అరే జనాభా పెరుగుతుంది కరెక్ట్, ఈ జనాభాను మోయగల స్థితి, ఆ కెపాసిటీ భారతదేశానికి ఉందా? ఇది ఆలోచించుకోవాలి కదా. చూడండి, ఒకానొక సందర్భంలో గంగానదిలో కనుక మునిగితే పుణ్యం వస్తుంది అనేవాళ్ళు. ఇప్పుడేమవుతుంది? రోగాలు వస్తాయి. కాశీలో పోయి ములగండి. మొన్న కరోనా వచ్చినప్పుడు కాశీ దగ్గరే 36 శవాలను పడేశారు నదిలో. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి జనాభాని తగ్గించేటటువంటి ప్రయత్నాలు చేయాలి. 2, ఈ జనాభాని సక్రమమైన మార్గంలో నడిపించాలి. మీరు చూడండి, నేను మొన్న ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాను. ఇక్కడ ఉమ్మి వేయరాదు, అక్కడే వేసినారు అన్ని ఉమ్ములు. అట్లుంటుంది మనతో.
సో కాబట్టి కాలుష్యం అనేటటువంటిది ఖచ్చితంగా తగ్గించడానికి అవగాహన పెరగాలి. సో ఈ స్టడీ మనకి ఏం చెప్తోందంటే భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా కూడా పర్టికులేట్ మ్యాటర్ 2.5 ఈ ధూళికణాలు 5 UG/M3 అనేటటువంటి ఆ స్టాండర్డ్స్ని అసలు మీట్ అవ్వట్లేదు. 82% భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇండియాస్ నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టాండర్డ్స్ కన్నా అధికంగానే జీవిస్తున్నారు. అంటే అత్యధిక ధూళికణాలను పీల్చుకుంటున్నాం మనం ప్రతిరోజు. 1 2 దీని కారణంగా సంవత్సరానికి అంటే అత్యధికంగా ఈ ధూళికణాలు ఉండడం వల్ల దాదాపుగా సంవత్సరానికి 15 లక్షల మంది చనిపోతున్నారు. నేను చిన్న విషయం కాదండి అది. అలాగే దీర్ఘకాలికంగా దీని కారణంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, కొంతమందికి గుండెపోటు ఇవన్నీ వచ్చి హాస్పిటల్ను ఉద్ధరిస్తున్నాం బాగా. దాంతోపాటుగా రిస్క్ ఆఫ్ డెత్ అంటే ప్రతి 10 మిల్లీగ్రాములు కనుక పెరిగితే ఈ యొక్క పర్టికులేట్ మ్యాటర్ అనేటటువంటిది 8.6% చనిపోయేటటువంటి వ్యక్తుల రిస్క్ అనేటటువంటిది కూడా పెరుగుతుంది. అలాగే ప్రాంతీయంగా మనం చూస్తే అరుణాచల్ ప్రదేశ్లో 11.2 ఉన్న వాటిలో తక్కువ, ఎందుకంటే జనాలు తక్కువ ఉంటారు కాబట్టి. అలాగే గాజియాబాద్ ఢిల్లీలో అత్యధికంగా 119. ఎంత ఉండాలి అసలు? అటు ఇటుగా ఇందాక చూసిన దాంట్లో 10 ఉండాలి. ఎక్కడ 10 ఎక్కడ 119 అంటే 10 రెట్లు కాదు 12 రెట్లు ఎక్కువ ఉంది. సో ఇంత విపరీతమైనటువంటి పొల్యూషన్లో మనం బ్రతుకుతున్నాం. అలాగే నేషనల్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ కనుక మనం మీట్ అవ్వాలి అంటే, ఒకవేళ మీట్ అవ్వకపోతే, మీట్ అయితే దాదాపుగా 3 లక్షల మందిని కనీసంలో కనీసం ప్రతి సంవత్సరం చనిపోకుండా కాపాడచ్చు. అలా కాకుండా WHO ఇచ్చినటువంటి స్టాండర్డ్స్ని కనుక మీట్ అయితే ఇంకా ఎక్కువ మందిని కాపాడేటటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా కూడా కాలుష్యం అనేటటువంటిది పెరుగుతుందంటే దాని సోర్స్ని అంతం చేయాలి. చాలామంది చూడండి ప్లాస్టిక్ సంచులు వాడద్దు అంటాడు. వాడడం గురించి ఎందుకు? నువ్వు తయారు చేయడం మానే. సిగరెట్లు కాల్చొద్దు, నువ్వు తయారు చేయడం మానే స్వామి, ఎవరు కాల్చరు. అయినా కూడా కాలిస్తే వాడేపోతాడు. మందు తాగొద్దు, మీరు తయారు చేయడం మానేయండి. అరే మీరు తయారు చేస్తూ ప్రజలకు ఎదురుగుండా చూపిస్తూ వాళ్ళని చెయ్యొద్దు అంటే ఇది ఎట్లుంటుందంటే పులిని తీసుకొచ్చి ఎదురుగుండా మాంసం పెట్టి నువ్వు వెజిటేరియన్ అవ్వంటే అంత హాస్యాస్పదంగా ఉంటుందో అంత హాస్యాస్పదంగా ఉంటుంది. ప్లాస్టిక్ సంచులను వాడద్దు, నువ్వు తయారు చేయక. అసలు భారతదేశంలో ప్లాస్టిక్ సంచులను రేపటి నుంచి ఆపేయి. జనాలు 4 రోజులు ఇబ్బంది పడతారు, 40 రోజులు తిట్టుకుంటారు, 41వ రోజు వాళ్ళే అలవాటు చేసుకొని ఇంటి దగ్గర నుంచి బుట్టలు తెచ్చుకుంటారు, లేకపోతే సంచులు తెచ్చుకుంటారు. నువ్వు తయారు చేస్తూ మార్కెట్లోకి వాటిని పంపిణీ చేస్తూ దాని మీద ఏ రకమైనటువంటి నియంత్రణ లేకుండా ఆ తయారు చేసేటటువంటి కంపెనీల నుంచి నువ్వు ట్యాక్స్ తీసుకుంటూ ప్రజల్ని వాడొద్దు అంటే ప్రజలు సౌకర్యార్థం ఏదైనా చేస్తారు. దట్ ఈస్ హౌ ద మ్యాన్స్ మైండ్ ఈజ్ బిల్ట్. సో కాబట్టి రూల్స్ ఆర్ మెంట్ టు బి బ్రోకెన్ అనేటటువంటి సామెత ఉంది కదా. మనం పెట్టేటటువంటి నియమాలన్నీ కూడా మీరడానికే, ఫాలో అవడానికి కాదు. సో కాబట్టి ఈ రకమైనటువంటి నియంత్రణ రావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఓకే, దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న కాకుండా నేను ఒక కొత్త ప్రశ్న ఇచ్చాను. ఢిల్లీలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు? ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన ప్రశ్న 2021 గతంలో కూడా డిస్ప్లే చేసి అనేది 200 పదాల్లో రాయండి. వెరీ ఈజీ క్వశ్చన్ టు ఆన్సర్ మనం చెప్పిన పైన కంటెంట్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ సండే. మళ్ళీ రేపు కలుద్దాం.